తిరుమలలో శ్రీవారి ఆలయంపై డ్రోను రోజు రోజుకి తిరుమలలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అపచారాలు పెరిగిపోతాయని అనడానికి ఈరోజు అన్ని దినపత్రికలు వచ్చినాక ఆంధ్రజ్యోతి కూడా దాన్ని కవర్ చేసింది. ఎందుకంటే తప్పదు కాబట్టి శ్రీవారి ఆలయంపై డ్రోను టీటీడీ విజిలెన్స్ అదుపులో రాజస్థాన్ యూట్యూబర్ మేము ఒత్తుకొని రోజు చెబుతుంది అదే కదా. అంటే తిరుమలలో బెల్ట్ షాపులు దొరుకుతాయి, తిరుమలలో అన్ని మతాలకు సంబంధించినటువంటి రింగులు దొరుకుతాయి, తిరుమలలో మన బిర్యానీ దొరుకుతుంది, తిరుమలకు సంబంధించి ఏదైతే అక్కడ మనం తినేటటువంటి అన్నప్రసాదంలో జర్రీలు వస్తాయి, తిరుమలలో చెప్పులు వేసుకొని వీఐపీలు దర్శనానికి వెళ్ళిపోతారు, డ్రోన్ కెమెరాలు ఎగరవేస్తారు, పైనేమో హెలికాప్టర్లు విమానాలు తిరుగుతాయి. ఇక్కడే తీసుకుపోతా ఉన్నారు. తిరుమలలో 100 గోవులు చనిపోయినాయి. తిరుమలలో ఇన్ని తిరుమలలో అపచారాలు జరుగుతుంటే నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో సిగ్గంతా వదిలేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందంట. ఇది డ్రోన్ ఎగరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? మళ్ళీ అక్కడ రాశారు మీరు, మరోవైపు మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చిన ఓ టెంపో వాహనంపై ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలు ఉండటం భక్తుల నుంచి విమర్శలకు దారితీసింది. ఎట్లా ఎలో చేస్తున్నారు అసలు అలిపిరిలో? ఏమయ్యా ఈవో చైర్మన్ ఏం చేస్తున్నారు మీరు? అన్యమత ప్రచారాలతో వెళ్తున్నటువంటి సందర్భాలు ఎంత దారుణాలు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి. గోవిందా గోవిందా ఈరోజు సో నిన్ను పవిత్రమైనటువంటి స్థలంగా ఉన్నటువంటి దాన్ని అపవిత్రం చేస్తున్నారు గోవిందా. వీళ్ళ ఖచ్చితంగా బుద్ధి చెప్పి ప్రభుత్వానికని మాత్రం తిరుమల వెంకన్న స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం.